సంతోషం లేక, సమాధానం లేక, సుఖం లేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, హాయిగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఏమిటో నా బ్రతుకు అవేమీ లేవండి. ఎప్పుడు చూసినా అది ఏడుపు ముఖం అండి. ఎప్పుడు చూసినా దుఃఖము, ఎప్పుడు చూసినా వేదన, నిరాశ నన్ను అలుముకొని ఉంటుందండి. నా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా ఉంటున్నారో, ఎంత బాగుంటున్నారో అది గమనించినప్పుడు నాకు ఇంకా దుఃఖం పెరిగిపోతుందండి. ఒకసారి నన్ను పరిశీలన చేసి, పరీక్ష చేసి, ఎందుకు నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, ఎందుకు నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారో కాస్త నాకు తెలియజేస్తారా? నాకు ఏదైనా మానసికంగా రోగం ఏమైనా ఉందా అని చెప్పి ఆ డాక్టర్ గారిని పరీక్ష చేయమని చెప్పి వెళ్ళి బతిమలాడుకున్నాడు. ఆ డాక్టర్ గారు పరీక్షలు చేసిన తర్వాత అన్నారు, అయ్యా నిన్ను పరీక్ష చేస్తే నాకు ఏ లోపం కనిపించటల్లా, నువ్వు బేషుగ్గా ఉన్నావు, మానసికంగా కూడా బాగానే ఉన్నావు, మరి ఎందుకు నువ్వు హ్యాపీగా లేవో నాకు తెలియటల్లా. ఏమోనండి, నా చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉంటే, వాళ్ళ నవ్వులు చూస్తున్నప్పుడు, వాళ్ళ ఆనందాన్ని చూస్తున్నప్పుడు నా గుండె పగిలిపోతుందండి. నేను మాత్రం నవ్వలేకపోతున్నా, నేను మాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నా. నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఏమిటి డిఫరెన్స్? వాళ్ళంతా సంతోషంగా ఉండడానికి నేను ఇలా ఉండడానికి కారణం ఏమిటి? అప్పుడు డాక్టర్ చెప్పాడు, ఓ పని చేస్తావు, నువ్వు నవ్వలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నా అని చెప్పి చాలా బాధపడుతున్నావు కదా, నీకు ఒక విషయం చెప్తాను. ఏమిటండి, మన పట్టణానికి వరల్డ్ ఫేమస్ సర్కస్ వచ్చింది. ఆ సర్కస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచ సుప్రసిద్ధిగాంచిన జోసెఫ్ గ్రిమాల్డీ అనేటటువంటి జోకర్ ఉన్నాడు. ఆ సర్కస్లో ఆ జోసెఫ్ గ్రిమాల్డీ ఏమి నవ్విస్తాడులే, ఎంత నవ్విస్తాడులే. ఆ సర్కస్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా జోసెఫ్ గ్రిమాల్డీ చేసేటటువంటి విన్యాసాలు చూసి ఏమి ఆనందంగా, సంతోషంగా పడి 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 కడుపుబ్బ నవ్వుతారు. ఓ పని చేస్తావా, వీలైతే నువ్వు కూడా సర్కస్కి వెళ్ళి కూర్చో, ఆ జోసెఫ్ గ్రిమాల్డీ చేసేటటువంటి ఆ నవ్వుతో కూడిన, నవ్విస్తూ చేసేటటువంటి విన్యాసాలు నువ్వు కూడా చూడు, ఖచ్చితంగా నువ్వు నవ్వుతావు, కడుపుబ్బా నవ్వుతావు, పడి పడి నవ్వుతావు. వెళ్ళు, ఇదే నా సలహా. ఇంతకంటే నీకున్న కష్టానికి, నీకున్న ఏడుపుకి ఆ జోసెఫ్ గ్రిమాల్డీ అనేవాడు తప్పించి ఇంకెవ్వడు కూడా నీకు సంతోషాన్ని పంచిపెట్టలేదు. వెళ్ళు, ఆ సర్కస్కి వెళ్ళాం అని చెప్పి ఆ డాక్టర్ గారు ఏదో రాసుకుంటూ ఉన్నప్పుడు ఈ వెళ్ళిపోవాల్సిన వ్యక్తి వెళ్లకుండా అదే సీట్లో కూర్చున్నాడు. డాక్టర్ గారు తలెత్తి అతనితో మాట్లాడబోతున్నప్పుడు ఎదురుగున్న కూర్చున్న ఆ వ్యక్తి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఏడుస్తున్నాడు. అదేంటయ్యా ఏడుస్తున్నావేమిటి? దగ్గరలో ఉన్న సర్కస్కి వెళ్ళు, జోసెఫ్ గ్రిమాల్డీ అనేటటువంటి జోకర్ అందరినీ నవ్విస్తాడట, ప్రపంచ సుప్రసిద్ధిగాంచిన జోకర్ అట, పేరు గాంచిన జోకర్ అట, వెళ్ళమంటే ఏడుస్తావేమిటయ్యా? అప్పుడు ఆ కూర్చున్న వ్యక్తి అంటున్నాడు, సర్కస్కి వెళ్తే అక్కడ జోసెఫ్ గ్రిమాల్డీ ఉంటాడు, అందరినీ నవ్విస్తాడు. ఆ జోసెఫ్ గ్రిమాల్డీ నేనేనండి, అందరినీ నవ్విస్తాను, అందరూ నవ్వుతూ ఉంటారు, ఆనందంగా ఉంటారు, కానీ నా జీవితంలో మాత్రం ఆనందం, ఆ సంతోషం లేదండి. ఫ్రెండ్స్, దయచేసి వినండి, నేను మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన క్లౌన్, జోకర్. ప్రపంచంలో గొప్ప పేరు, కమెడియన్గా, హాస్య నటుడిగా పేరుగాంచిన జోకర్ నటుడు. అంతేకాదు, చక్కగా పాటలు పాడే ఒక సింగర్, పేరుంది, ప్రఖ్యాతగాంచిన వాడుగా, డబ్బు సంపాదించిన వాడిగా అన్నీ ఉన్నాయండి. ఒకరోజు తనకు అర్థమైంది ఏంటో తెలుసా? నా చుట్టూ ఉన్న ప్రపంచం చాలా హ్యాపీగా ఉంటుంది, నాకేమిటి హ్యాపీనెస్ లేదు. ఈరోజు మీలో చాలామంది అనుకుంటున్నారు ప్రపంచం అంతా హ్యాపీగా ఉంది, నేను మాత్రమే హ్యాపీగా లేను. వాస్తవం కాదు.